మోటివేషన్ వచ్చింది పెళ్లి చూపులు సినిమా రిలీజ్ అయినప్పుడు. ఎవర్రా వీళ్ళు సేమ్ మనలానే ఆడుతుర్రు, సేమ్ ఒక గ్యాంగ్ అంతా వచ్చిర్రు, వచ్చి హిట్ కొట్టేసిర్రు, ఇండస్ట్రీలో ఇంత మంచి పేరు తెచ్చుకుర్రు అంటే అప్పుడు ఏదో ఏదో సీడ్ ప్లాంట్ అయింది సార్. అప్పుడు అంటే మనకు కూడా ఉందేమో ఛాన్స్, మనకు కూడా వీ కెన్ మేక్ ఇట్ బిగ్ అన్న స్పేస్లో ఉండే. అది ఎందుకో అది స్లోగా మేబీ గట్టిగా మేనిఫెస్ట్ చేసిన అనుకుంటా నేను. ఆ స్లోగా అది ఆపర్చునిటీ, ఇప్పుడు వైజయంతి నుండి రావడం ఆపర్చునిటీ, దాని తర్వాత ఆహాల్ని ఒక 2 వెబ్ సిరీస్ చేసిన, దాని తర్వాత కల్కీల నాగి సార్ మెయిల్ సినిమా చూసే ఆపర్చునిటీ ఇచ్చిండు. అండ్ మెయిల్ సినిమా చూసే సమంత మ్యామ్ శుభం అది రావడము. ఈ దివానా కూడా ఆల్మోస్ట్ అంటే మెయిల్ సినిమా చాలా మెయిల్ చేసింది సార్ నాకు. అంటే ఆ సినిమా చాలా కష్టపడి అంటే అంటే వీడు యాక్టింగ్ చేయగలుగుతాడు రా అని ఒక వీడు పనికొస్తాడు రా అని చెప్పి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసేసింది. సో వీడు ఏ రోల్కైనా మలుచుకోవచ్చు మనము అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. సో అట్లనే నాకు రోల్స్ అట్లనే అప్రోచ్ అవుతున్నాయి, మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ ఇట్లనే. సో దివానాకి వాళ్ళకి చాలా డౌట్స్ ఉండే, వీడు ఇట్లా మాస్ టపోరియాన్ లాగా కనిపిస్తారా, అసలు వీడు ఇప్పటిదాకా అన్ని సాఫ్ట్ ఇట్లా పద్ధతి గల రోల్స్ చేసిండు, సో వీడు ఇట్లా వేయగలుగుతాడా అని చెప్పి డౌట్స్ ఉండే. కానీ 2-3 రోజులు వర్క్షాప్ చేయగానే మా డైరెక్టర్కి అర్థమైపోయింది ఒరిజినాలిటీ బయటకు వచ్చింటుంది. అంటే రియల్ లైఫ్లో యాక్చువల్లీ చాలా ఫన్ పర్సన్ సార్. అందుకే సో నాకు అనిపించింది అరే ఇది ఈ క్యారెక్టర్ విన్నప్పుడే మన ఫన్ యాంగిల్, మన సర్కాజము, మనం మొత్తం ఈ రోల్లో చూపించచ్చు, మనం మొత్తం చిలిపితనం అంతా చూపించచ్చు ఈ రోల్లో అని ఫుల్ ఎక్సైట్ అయినా. బట్ వాళ్ళకి కూడా డౌట్ లేదు నీ మీద, నాకైతే డౌట్ లేకుండే. వాళ్ళకి కొంచెం టైం పట్టింది, అంటే 1-2 days వర్క్షాప్స్ తర్వాత వీడు అంటే ఈ మాస్ యాంగిల్ ఇప్పుడు అగ్రెషన్ నా ఫేస్లో సెట్ అవుతుందా, లేకపోతే ఈ టపోరి చిల్లరి ఇది హోల్ సిటీ వైబ్, ఆ హైదరాబాదీ హిందీ ఈయనకి వస్తుందా. సో ఆ స్పేస్ అది కొంచెం టైం పట్టింది. 1 weekలో మా డైరెక్టర్కి అర్థమైపోయింది వీడు చేయగలుగుతాడు అది అని. సో అట్లా స్టార్ట్ అయిన జర్నీ అది. స్లోగా నేను ఓవర్ టైం అంటే నాకు మొన్న క్యారెక్టర్ ఆ మీటర్ పట్టుకోవడానికి కూడా కొంచెం టైం పట్టింది సార్. ఫస్ట్ మేము యాక్చువల్లీ ఆ పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ ఉంది కదా, ఫాదర్ వస్తే ఫాదర్ ని కూర్చోబెడతారు నా పక్కన, అవును అక్కడ మొత్తం నా లుక్ డిఫరెంట్ ఉంటుంది చూసుకుంటే, నాకు అడ్డం ఉండదు. అది మేము ఫస్ట్ యాక్చువల్లీ టెస్ట్ షూట్ అనమాట మాకు అది. ఓకే, అదే ఫైనల్ చేశారు, అది ఫైనల్ చేసారు. ఆ టెస్ట్ షూట్ లా నేను అసలు నాకు ఆ షూట్ అయిపోగానే నాకు కాదన్నా వీడు మున్నగాడు, వీడు కాదన్నా వీడు ఇంకా అదొక్క స్కెడ్యూల్లో నాకు ఎందుకో కొంచెం అట్లా అనిపించింది, వీడు కొంచెం సటిల్గా ఉండి ఇట్లుంటాడు, వీడు కొంచెం ఇట్లుంటాడు అని చెప్పి. సో ఆ స్కెడ్యూల్ అప్పుడు ఏదో కాదు ఇంకా సెట్ అవుతుంది అని చెప్పి దాని తర్వాత మేము ఇంకో స్కెడ్యూల్ అప్పుడు ఈ సెలూన్ సీక్వెన్స్ ఉన్నాయి కదా, అవరా చిల్లర అంటారా నేను అంట పిల్లంట పడతా అవనా, ఆ సెలూన్ సీక్వెన్స్ ఆ సెలూన్ సీక్వెన్స్ అప్పుడు పట్టుకున్నా సార్ ఆ క్యారెక్టర్ని. అక్కడ అర్థమైంది ఓకే వీడు మున్నాడంటే ఇది అని, అక్కడ స్టార్ట్ అయింది స్లోగా. అది దాని మీద బిల్డ్ చేసుకుంటా ఇదంతా అంటే ఒక మ్యాజిక్ సార్ ఈ సినిమా. అసలు చాలా సీన్లు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఈ విధంగా ఇంత ఇంపాక్ట్ఫుల్ వస్తాయని చెప్పి. క్లైమాక్స్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ అదంతా సింగిల్ షాట్ సార్, మీరు చూసుకుంటే అదంతా గింబల్ తోనే మొత్తం ట్రావెల్ నాతోటి, అది కట్ బికాస్ ఆఫ్ లెంత్ వల్ల కట్ చేసిరు. కానీ అది ఏదో నాకు ఏదో పెద్ద యూనివర్స్ నుంచి ఏదో ఒక హెల్ప్ వచ్చిందని ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే అసలు ఆ సీన్ అట్లా రావడము మేము సర్ప్రైజ్ అయినాం యాక్చువల్లీ కెమెరాలో చూస్తుంటే. ఆ ఎమోషన్ అదంతా నేను కూడా అనుకోలే నాలో అంత పొటెన్షియల్ ఉందా అని చెప్పి. ఆ సీన్లో మేము జస్ట్ ఉండిపోయినాం అంతే. మేము నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ఈ సినిమాకి ఆ సీన్ అయిపోయింది, టేక్ అయిపోయింది. దాని తర్వాత అంత కెమెరాలంతా తీసేసేసారు. కానీ నేను ఫీల్ కావట్లే అన్న ఇది ఇంకా రాలే అన్న, ఏదో ఎమోషన్ మిస్ అవుతుంది అని. అయితే దాని తర్వాత నా కోసం హర్షిత్ ఒక టేక్ అడుగుతుండు అంటే సరే అని చెప్పి కెమెరాలు మొత్తం మళ్ళీ సెట్ చేసారు. సెట్ చేస్తే లాస్ట్ ఒక టేక్ చేసినాం. ఆ టేక్ అప్పుడు నేను ఫుల్ సాటిస్ఫై అయిపోయినా. దాని తర్వాత టేక్ అయిపోయిన తర్వాత నా స్టాఫ్ వీళ్ళు కనిపించలే అనమాట, అటు ఎటో పోయి వచ్చిర్రు. వాళ్ళిద్దరు ఇట్లా కళ్ళు తుడుచుకుంటే వచ్చిర్రు అనమాట. ఏమైనా ఏడుపు వచ్చేసింది అన్న నాకు అసలు ఆ పర్ఫార్మెన్స్ అది అప్పుడే సార్ ఇంకా నేను అప్పుడే ఫిక్స్ అయిపోయినా. అంటే లైవ్లోనే వాళ్ళకి ఏడుపు వచ్చిందంటే ఇంకా నేను అదే నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్లో ఫీల్ అయినా. కరెక్ట్, అది చాలా మంచి పాయింట్. లైవ్లో ఏడ్చిన, లైవ్లో చప్పట్లు కొట్టిన, లైవ్లో ఎక్సైట్ అయ్యి క్యాక్లేసిన, అది చాలా ఎక్స్ట్రాడినరీ అపీల్. ట్రూ సార్, ట్రూ. ఎందుకంటే అక్కడ ఆర్ఆర్ ఉండదు, అదే మ్యూజిక్ ఉండదు, ఏముండదు కదా. ఇంకా చూసుకుంటే
అదే నీకు ఏం 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 మాట్లాడుతున్నా కూడా వినిపించదు, అంత పెద్ద పాపులర్ పెట్టారు అనమాట ఆ గాలి కోసం. సో ఆ సిచ్యువేషన్లో జస్ట్ వాళ్ళు అట్లా ఎమోషనల్ అయ్యారంటే నాకు అనుకున్నా ఓకే ఏదో చేసినాం మనం, ఏదో సాధించినాం మనం లైఫ్లో అనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఈ క్యారెక్టర్ చాలా స్పెషల్ సార్. ఐ డోంట్ నో, ఇది చాలా తీసుకుంది మా అందరి నుండి, కానీ అది స్క్రీన్ మీద అంటే మేము అనుకోని చోట్లల్లో అప్లాజ్ పడుతుంటే, అనుకోని చోట్లల్లో నవ్వుతున్నారు జనాలందరూ బయటకు వచ్చి ఫుల్ ఏడుస్తున్నాము, ఇంత కనెక్ట్ అయినాము ఎమోషనల్. నాకైతే 100 మెసేజ్లు అబౌట్ పెద్ద మెసేజ్లు అబౌట్ నా ఫాదర్ గుర్తొచ్చారు, లేకపోతే నా ఫాదర్తో మాట్లాడకపోతే నాకు ఇప్పుడు 2 years నుంచి నా ఫాదర్తో నేను ఇప్పుడు కాలేజ్ మాట్లాడినా. సో ఇవన్నీ ఐ థింక్ ఈ 3 ఏళ్ల కష్టం అంతా ఏం కనిపించదు ఇంకా స్క్రీన్ మీద. జస్ట్ అది నేను 10 సార్లు చూసాను సార్ అందరితో, జనాలతోటి సినిమా పక్కన నించొని మొత్తం చూస్తుంటే, అక్కడ వాళ్ళు నవ్వుతుంటే ఇంకా లోపల నుంచి ఏదో కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అదే అనిపిస్తుంది. దిస్ ఇస్ ద రీజన్ వై వీఆర్ ఇంటూ ఫిల్మ్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.